ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా అండి వాలంటీర్లు. ఇప్పుడు ఎందుకైతే లక్షల మంది బతుకుతున్నారు గ్రామాల్లో, ఒక పని వచ్చింది, వాళ్ళు ఇంటింటికి వచ్చి ఏదో సేవ చేస్తున్నారు. మీరు వాటిని స్ట్రీమ్లైన్ చేసి ఉండొచ్చు, కానీ మొత్తానికి ఎసరు పెట్టారు చూడండి. ప్రతి దాన్ని వైసీపీ దృష్టిలో చూడడం వల్ల వచ్చిన పరిస్థితి. వాలంటీర్లు అందరూ వైసీపీ వాళ్ళు, వీళ్ళొద్దు. మీరు టీడీపీ వాలంటీర్లుగా మార్చుకోండి సార్. వర్మ గారు ఆ టాపిక్ ఏముంటే అది మాట్లాడతాడు, అంతేగాని ఆ టాపిక్ మాట్లాడితే అది, ఈ టాపిక్ మాట్లాడితే ఇది కాదు కదా. సో ఈ విధంగా యువతకు డిఎస్సి విషయంలో కానీ, వాలంటీర్ల విషయంలో కానీ, ఇప్పుడు కేకే సర్వేలో ఒక అంశం ఏంటి తెలుసా, గ్రామ సచివాలయాలు ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. ఉన్నాయనుకోండి గ్రామ సచివాలయాలు, కానీ వాటికి అంతకుముందున్న ప్రాధాన్యత లేదు. గ్రామ సచివాలయాలుగా గ్రామ పంచాయతీలు రావాలని కొంతమంది అభిప్రాయపడ్డారని. కాబట్టి డెలివరీ సిస్టమ్స్, రేషన్ షాపులది కూడా అంతే. రేషన్ షాపులది కూడా ప్రజల అనుకూలమైన నిర్ణయంగా అది భావించట్లేదు. కీలకంగా ఉన్న రాయలసీమ, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ, ఇట్లాంటివి అవన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి కొంచెం బ్యాక్ టు వర్క్, బ్యాక్ టు ఇష్యూస్ అనేది దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది.